ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెడతారు. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది తొలి 3 నెలలకు సంబంధించి అంచనాలపై ఇప్పటికే ఆర్డినెన్స్ను జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలుపనున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించేందుకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఫిట్మెంట్పై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఏపీ ఉద్యోగులకు జూలై 2019 నుండి 27% మధ్యంతర వృత్తి అమలులో ఉంది. ఉద్యోగులకు 35% వరకు ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం 30% ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఎంత మేర ప్రకటించనున్నారు అన్నది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్ల రామకృష్ణారెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు.